హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఫన్నీ జోక్స్ ఏంటో చూసేద్దామా? భార్య: ఏమండి, శివుడు పార్వతి ఉండే ఫోటోల్లో శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. విష్ణువు లక్ష్మి ఉండే ఫోటోల్లో విష్ణువు చేతిలో చక్రం ఉంటుంది. శ్రీరాముడు సీత ఉండే ఫోటోల్లో రాముడి చేతిలో విల్లు ఉంటుంది. అయితే కృష్ణుడు రాధ ఉండే ఫోటోల్లో మాత్రం కృష్ణుడి చేతిలో పిల్లని గ్రోవి ఉంటుంది. ఎందుకనలా? భర్త: అదేమీ లేదే, నువ్వు చెప్పిన మొదటి ముగ్గురు దేవుళ్ళు భార్యలతో ఉన్నారు కాబట్టి ఆయుధాలతో ఉన్నారు. కృష్ణుడు మాత్రం ప్రియురాలితో ఉన్నాడు కదా, కాబట్టి ఆయుధం అవసరం లేకుండా పోయింది. దీని మూలంగా తేలిందేమంటే, దేవుడైనా సరే భార్యతో ఉన్నప్పుడు తనని తాను కాపాడుకునేందుకు ఆయుధం అవసరమే అని. ఒక ఉత్తమ ఇల్లాలు. భర్త: పప్పులో ఉప్పు తగ్గిందే. భార్య: దాంట్లో కొంచెం పచ్చడి కలుపుకోండి, సరిపోతుంది, దానికి ఎందుకు అలా పేచీ పెడతారు? భర్త: పచ్చడిలో కారం ఎక్కువైందే. భార్య: దాంట్లో కొంచెం పప్పు కలుపుకోండి, సరిపోతుంది, దానిలో పెద్ద వింతే ఉంది. కర్మ కర్మ, ఎలా బ్రతుకుతారో ఏంటో ఈయన. ఎలా తినాలో కూడా అన్నీ నేనే చెప్పాలి. భార్య: ఏమండి, నేను మిమ్మల్ని ఒక్కసారైనా చూడకుండా పెళ్ళికి ఒప్పుకున్నాను తెలుసా? అది ఎలాగ ఒప్పుకున్నానో ఇప్పటికీ అర్థం కావట్లేదు. భర్త: నన్ను చూడు మరి, నేను నిన్ను చూసి కూడా ఎలా ఒప్పుకున్నానో నాకు అర్థం కావట్లేదు. భార్య: ఏమండి, మీకు అందమైన ఆడవాళ్ళంటే ఇష్టమా లేక తెలివైన ఆడవాళ్ళంటే ఇష్టమా చెప్పండి. భర్త: ఇద్దరూ కాదే, నాకు నువ్వంటేనే ఇష్టం. భర్త: ఏమే, పండక్కి నీకు చీర కావాలా చూడిదార్ కావాలా డిసైడ్ చేసుకొని చెప్పు, తీసుకుంటాను. పెళ్ళాం: నాదేముందండి, మీకు ఏది ఉతకడానికి సులువుగా ఉంటుందో అది మీరే డిసైడ్ చేసుకొని కొనిచ్చేయండి, ఓకే? భార్య: పెళ్ళి తర్వాత అస్సలు నన్ను మీరు ప్రేమించడం లేదుగా. భర్త: ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఎవడైనా చదువుతాడా చెప్పు. ఒక భార్య: ఏమండి, నేను గ్రేటా కరోనా గ్రేటా? భర్త: ఇద్దరూ గ్రేటేనే. భార్య: అదెలా? భర్త: నువ్వేమో ఇంట్లో బ్రతకనివ్వు, బయటకు వెళ్తే కరోనా బ్రతకనివ్వదు. భర్త: ఏమే, నాకు బాగా జలుబు చేసిందే, ఏమైనా వేడి చేసే కబుర్లు చెప్పు, వింటాను. భార్య: ఇప్పుడే షాపింగ్ చేశానండి, బిల్లు 1,00,000 దాకా అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.